మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యానాన్ని అత్యంత సులభమైన శైలిగా ప్రపంచానికి సులభతర శైలిని అందించినటువంటి శ్రీమాన్ ప్రాతస్మరణీయులైనటువంటి పత్రిజీ గారికి వందనాలు సమర్పించుకొని వసుధైక ఫౌండేషన్ ఎంతో ఘనకార్యాలు చేస్తుంది, ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ దాన్ని ప్రథమ వార్షికోత్సవాన్ని తమ భుజాల మీదకి ఎక్కించుకొని ఇంత ఘనంగా నిర్వర్తిస్తున్న శ్రీ రామలక్ష్మణ్ వార్లకు, వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులైనటువంటి ఈ త్రిమూర్తులకు వందనాలు. వచ్చిన ఆత్మ సహోదరులు సహోదరునిమల అందరికీ నమస్కారాలు. నాకు ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఎప్పుడో ఎవరో ఒకతను లాంగ్ జంపులో 20 మీటర్స్ దూకాడంట ఒలింపిక్స్లో. ఆయనకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఎవ్వరూ అంత దూరం దూకావు అని. ఆయన ఆ మెడల్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయనకి ఏం అదృష్టమో ఏమో తెలీదు, దారిలో ఆంజనేయుల వారు కనపడ్డారు ఆయనకు. ఆంజనేయ స్వామి కనపడితే ఆయన దగ్గరికి పోయి, చూసావా 20 మీటర్లు ఒక్కసారి అట్ట దూకేశాను నేను, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పినాడంట. ఇప్పుడు నా పరిస్థితి, అక్కడ ఒక్క హనుమంతుడైతే ఇక్కడ 3 హనుమంతులు ఉన్నారు. శతయోజన విస్తీర్ణం దూకిన హనుమంతుల ముందర 20 మీటర్లు దూకినోడు కుప్పిగంతులు వేసినట్లుంది నా పరిస్థితి. కానీ మొదట మాట్లాడమని చెప్పారు, మాట్లాడాల్సి వస్తుంది. మనమంతా మనువు నుంచి వచ్చాం కాబట్టి మానవులము అనిపించుకుంటున్నాం. ఈరోజు భూమి మీద జనాభా చూస్తే ఇంచుమించు 840 కోట్ల మంది ఉన్నాం. మనం బతికేదానికి ప్రధానంగా ఏం ఆధారంగా తీసుకుంటున్నాం? తిండి తినాలా, నీళ్లు తాగాల, మంచి వసతి ఉండాలా, ఆయువు కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా. ఎవరిని అడిగినా ఇవే చెప్తారు. తిండి లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? మీ ఆంధ్రప్రదేశ్ సాధించేదానికి ఒక మహానుభావుడు 50 రోజులు నిరాహార దీక్ష చేశాడు, శ్రీమాన్ పొట్టి శ్రీరాములు వారు. 50 రోజులు కాకపోయినా 10-15 రోజులు అన్నం లేకుండా మీరు ఉండగలరు. మరి నీళ్లు లేకుండా ఎన్నాళ్ళు ఉండగలరు? నాట్ బియాండ్ 7 days. 7 రోజుల కన్నా ఎక్కువ నీళ్లు లేకుండా మనం ఉండలేము. ఇంకా మూడోది ఒకటి ఉంది, 30 సెకండ్లు. ముక్కు మూసుకొని 30 సెకండ్లు ఎక్కడి వాళ్ళు అక్కడ జై శ్రీరామ్ అయిపోతారు. అన్నం కోసం మనం తిప్పలు పడుతూ ఉండాం, నీళ్ళ కోసం కూడా ఇప్పుడు తిప్పలు పడుతూ ఉండాం. లీటర్ 20 రూపాయలు కొని ఉచితంగా వస్తున్న ఈ గాలి గురించి ఏ పొద్దున్నా మనం శ్రద్ధ వహించామా? ఆ పరమాత్ముడు కూడా నువ్వు తీసుకునే ప్రతి శ్వాసకు 1 రూపాయి ఇవ్వాలరా అని ఛార్జ్ పెట్టి ఉంటే మన గతి ఏమై ఉండేది? ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మానవుడు మాధవుడుగా మారే అవకాశం ఉంది అని మన పూర్వీకులు గ్రహించి ఎన్నో రకాలైన యోగ పద్ధతులు పెట్టారు. ఇంకా ఉన్నత స్థితికి పోయేదానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయేదానికి ఎన్నో మార్గాలు పెట్టారు. దాంట్లో ఒకటి, సాక్షాత్ పరమేశ్వరుడు మన మీద అనుగ్రహంతో తన దగ్గర ఉన్నటువంటి తన ప్రియతమైన గణపతిలో ఉన్నటువంటి పతంజలిని భూమి మీదకి ప్రవేశపెట్టాడు. ఆయన అష్టాంగ యోగాన్ని ఇక్కడ ప్రచారం చేశాడు. యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు, ధారణ ప్రత్యాహారాలు, ధ్యాన సమాధులు అనే 8 అంగాలుగా ఉంటుంది.
యమనియమాలు అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం. వాటిని సాధిస్తూనే మన జీవితకాలం పూర్తి అయిపోతుంది. ఇంకా తర్వాత ఆసనాలు. చాలామందికి ఇప్పుడు మోకాళ్ళు వంగకుండా ఉన్నాయి, నేల మీద కూర్చోవడమే కష్టం, ఆసనాలు ఎక్కడ వేయగలరు. ఆ తర్వాత ప్రాణాయామము అన్నారు. ప్రాణాయామం ఒక్కటి చాలు, మనిషి ఆయురార్థాన్ని తన చేతిలో పెట్టుకొని పెంచుకోవచ్చు. అనేక చోట్ల ఇదే మాట మేము చెప్తూనే ఉంటాం. 21,600 హంస జపం అనేది మనకు ఒక్క రోజులో జరిగిపోతుంది, తెలిసి తెలియకనే, ఇన్వాలంటరీగా. దాన్ని మనం ఎంత వాలంటరైజ్ చేసుకుంటే మన ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతుంది. 21,600 24 గంటలకు అంటే గంటకు 900 శ్వాసలు, నిమిషానికి 1500 శ్వాసలు. మహాయోగులైనటువంటి ఇటువంటి మహానుభావులు 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కుంభక స్థాయిలో ఉండగలరు. 5 నిమిషాలు ఆ విధంగా ఉంటే బయటివాడు మనలాంటి వాళ్ళం ఎన్ని ఊపిర్లు తీసుకొని వదులుతాం? 75 ఊపిర్లు తీసుకొని వదులుతాం. కానీ ఒక సాధకుడు 5 నిమిషాల సేపు వాయువును కుంభించి పెట్టడంతో 74 శ్వాసలను మిగలబెట్టుకుంటున్నాడు. అదే మా దీర్ఘాయు రహస్యం. హిమాలయాలలో ఉన్న ఎంతోమంది మహానుభావులు 100 సంవత్సరాలు జీవిస్తున్నారు. మమ్మల్ని ఏదో గొప్పగా 108 ఏళ్ల స్వామి, 108 ఏళ్ల స్వామి అని అంటున్నారు. 6 నెలల కింద పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేసినప్పుడు కాశీలో ఉన్నటువంటి మా గురుభాయ్ శివానంద మహారాజ్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఈ రోజుకు యోగా నేర్పిస్తున్నారు. యోగా ఒక్క శక్తి అంత గొప్పది. ఆయనకు 125 ఏళ్ళు, మీ మధ్యలోనే ఉన్నాడు, పోయి చూడవచ్చు. ఈ బోడి 108ని చూసే మీరు ఆహా ఓహో అంటూ అంటారు. మా హిమాలయాలలో 100 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళు బతికాం అన్నది ముఖ్యం కాదు, ఎందుకోసం బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎంతమందికి మనం మార్గదర్శనం కాగలుగుతున్నాం, మనకు ఇన్ని ఇస్తున్న ఈ సమాజానికి మనం ఏం తిరిగి ఇవ్వాలా. ఇప్పుడు రామలక్ష్మణులు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఈ సమాజం వాళ్ళకు ఇవ్వంది లేదు, ఇచ్చింది. కష్టపడి సాధించుకున్నారు కూడా. ఈ పొద్దు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నదంతా ఇక్కడ ఇంతగా పంచుతున్నారు. బాట్తే జాయ్తో బడతా జాయ్, బచాకే రకాతో సర్తా జాయ్ అంటారు. పంచుకుంటూ పోతే పెరుగుతుంది, ఉంచుకుంటూ పోతే కుళ్ళిపోతుంది. ప్రత్యాహారము అంటారు. మిగతా అన్ని విషయాల మీద మనసును వదిలిపెట్టేసి ఒక్కదాన్ని లక్షణంగా ధారణ చేసుకొని ఆ ధారణనే ధ్యానిస్తూ ఉంటే నువ్వు సమాధి స్థితికి పోతావు అనేది అష్టాంగ యోగం. ఇవన్నీ గడబడలుగా ఉన్నాయి, ఇన్ని మేము చేయలేము. సత్యం ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. ధర్మం మట్టుకు దేశకాల పరిస్థితులను మారుతూ ఉంటుంది. ఆ మార్పులకు అనుగుణంగా ఈ కాలానికి తగిలింది ఏం చేయాలా అని ఆ పైన మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటూ మన మధ్య అటువంటి సానుకూలమైనటువంటి మనుషులను పంపుతారు. అంతటి అష్టాంగ యోగాన్ని అత్యంత సులభమైన మార్గంలో తీసుకొని వచ్చిన వారు శ్రీమాన్ పత్రిజీ గారు. అష్టాంగ యోగంలో ఏం పద్ధతులు ఉన్నాయో పత్రి గారు చెప్పేటువంటి ధ్యానంలో అవన్నీ ఉన్నాయి. కొంచెం గమనిస్తే ధ్యానం చేసుకునే దానికి పత్రి గారు ఏం చెప్తారు? కుర్చీలో కూర్చోండి, కాళ్ళు మెల్లిపెట్టుకొని కూర్చోండి, ఫోల్డ్ చేసి, అంటే అరికాళ్ళు భూమికి తగలనీయకు అంటారు. చేతులు 2 క్లాంప్ చేసుకొని ఒళ్ళో పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మీ శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాసే యోగం అన్నమాట ఆయన చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బయటికి దిట్లుంటే దీని లోపల అష్టాంగ యోగ రహస్యాలు ఎలాగున్నాయి అనేది ఒక్కసారి పరిశీలించి చూస్తాం. యోగులందరూ ఎప్పుడు పద్మాసనంలో కూర్చుంటారు. ఎందుకంటే
మన చుట్టూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ శక్తి, యోగశక్తి, విశ్వశక్తి, దానికి పేరు ఏమన్నా పెట్టండి, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ పవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కనపడని ఒక అద్భుత గొప్ప శక్తి ఉంది. అది ఎంత దయామయి అంటే ఎప్పుడూ మన చుట్టూనే ఉండి మనకు సహకారం అందిస్తూ ఉంది. దాన్ని గ్రహించుకునే దానికి యోగులు 5 పాయింట్స్ పెట్టుకొని ఉంటారు. ఒకటి, మన శరీరంలో వెంట్రుకలేనే పుట్టినటువంటి అరిచేతులు, అరికాళ్ళు, బ్రహ్మరంధ్రం. ఈ 5 ద్వారా వాళ్ళు ధ్యానం చేస్తున్న స్థితిలో ఆ విశ్వశక్తిని అపారంగా లోపలికి తీసుకుంటారు. ఆ శక్తి ఎక్కువైనప్పుడు వాళ్లకు అనేకమైనటువంటి శక్తులు వస్తాయి. వాళ్ళు ఆశీర్వదిస్తే పనులైతే వాళ్ళు కళ్ళతో చూస్తే మహా గొప్పగా ఆశీర్వచనంగా మారుతుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది. మరి ఇప్పుడు పత్రిజీ గారు చెప్పే దాంట్లో కూడా అష్టాంగ యోగం ఉందని నేను చెప్పాను. ఆయన చెప్పే పోస్చర్ మీకు అందరికీ తెలిసిందే, పదే పదే చెప్పాల్సిన పనిలే. కుర్చీలో రిలాక్స్గా కూర్చోండి, చేతులు 2 క్లబ్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ముక్కు మీద ధ్యాస పెట్టండి, ఇంకా దేని మీద ధ్యాస పెట్టద్దండి అంటాడు. మనం ధనం మీద ధ్యాస పెడతాం, తినే ధాన్యం మీద ధ్యాస పెడతాం, ఉచితంగా వచ్చిపోతున్న ఈ శ్వాస మీద ధ్యాస పెడితే అత్యద్భుతమైనటువంటి యోగ స్థాయికి మీరు కూడా పోతారు. ఎప్పుడైతే ఈ చేతులు మూసిపెట్టమంటారో, ఇది జ్ఞానేంద్రియాలు అనుకోండి, ఇది కర్మేంద్రియాలు అనుకోండి, వీటిని కలిపి కట్టగట్టి పెట్టేసుకున్నాను, యమ నియమాలు అయిపోయినాయి చేతులు కట్టేయడంతో. కళ్ళు మూసుకున్నాం, బయటి ప్రపంచాన్ని చూడటం లేదు, మన లోపలి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ కావడం లేదు. ఈ మేరుదండాన్ని మాత్రం కాస్త నిటారుగా పెట్టి కూర్చోవడం. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశులు మిగతా ఎన్ని జంతువులకు తిరియయోనిగా ఉంటాయి. వాటి వెన్నుపూసలు ఆకాశానికి భూమికి సమాంతరంగా ఉంటాయి. వాటి బ్రహ్మరంధ్రం పైకి చూడదు. ఒక్క ఈ 2 కాళ్ళ పశువు అనబడే మానవుడు మాత్రమే మేరుదండం నిటారుగా ఉన్న కారణంగా, అతని బ్రహ్మరంధ్రం ఎప్పుడు ఊర్ధ్వంగా ఉన్న కారణంగా అపారమైన బ్రహ్మరంధ్రం నుంచి ఆ అపారమైన శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి రాబడతా ఉంది.